కాంగ్రెస్ ఏం చెప్తుంది? స్వతంత్రం మేమే తెచ్చేసాం. గాంధీ మా అధ్యక్షుడిగానే చేశాడు. నెహ్రూ మావాడే. ఆ నెహ్రూ వారసత్వమే నడుస్తుంది అన్నీ చెప్తారు కదా! రాజ్యాంగం కూడా మా వాళ్ళే రాశారని చెప్తారు కదా! మరి అదే రాజ్యాంగాన్ని నెహ్రూ రాసిన రాజ్యాంగాన్ని వందల సార్లు సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే అందులో తేడాలున్నాయా? కాలానుగుణంగా మారినయా? అంటే మనం కాలానుగుణంగానే మారినయనే అందాం. తేడాలు వాళ్ళు అంటే అదే బీజేపీ సవరిస్తే తేడాలంటారు. వాళ్ళు సవరిస్తే దేశం కోసం అంటారు. అది వాళ్ళ అదృష్టం. అది పక్కన పెడితే, ఓటు ప్రాథమిక హక్కు కావాలి అన్నటువంటిది ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓటు ప్రాథమిక హక్కుగా మార్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇంతకీ మరి వాళ్ళకి అప్పుడు తెలియలేదా రాజ్యాంగం రాసేటప్పుడు ప్రాథమిక హక్కులేంటి, ప్రాథమిక విధులేంటి అని? పోనీ మధ్యలో రాజ్యాంగాన్ని మొత్తాన్ని సంకనాకిచ్చేసి ఎమర్జెన్సీ పెట్టా, ఎమర్జెన్సీలో రాజ్యాంగంలోకి తీసుకొచ్చి సోషలిజము, సెక్యులరిజం అని పెట్టింది కదా ఇందిరమ్మ. అప్పుడు తెలియలేదా ఓటు ప్రాథమిక హక్కు అని? ఓటు వల్లనే కదా ఓడిపోయింది. మరి అప్పుడు తెలియలేదా ఓటు ప్రాథమిక హక్కు అని? ఇవాళ తెలిసిందా ఓటు ప్రాథమిక హక్కు అని? దమ్ముంటే అందరూ కలిసి కూర్చుని బీజేపీని కూడా అడగండి, మీరు అడగండి, ఆ కాక్రోచ్లు అడగండి, ఆమ్ ఆద్మీ పార్టీ అడగండి, ప్రతి బీజేపీ అభిమాని కూడా అడుగుతాడు. అలాగే యాంటీ రాహుల్ గాంధీ వాళ్ళు కూడా అడుగుతారు. ఏమని? ఓటుకి, ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం చేయమనండి. అక్కడ ఆధారంగా ఓటేయించమనండి. కథం. మీరు చెప్పే యదవ నాటకాలు ఏది జరగదు ఆ తర్వాత. కానీ అందుకు వద్దని ఎందుకు అంటున్నారో ఆలోచించుకోండి.